చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల కోట్ల అప్పు ఉంది, రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేసి పడేశారు, ఒక్కొక్క రంగాన్ని రివ్యూ చేస్తూ ఉన్నాను, ఒక్కొక్క రంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో అధ్యయనం చేస్తున్నాను అనేటువంటి కామెంట్లు చేశారు. బట్ ఇదే 10 లక్షల ఇప్పుడు అప్పు ఉందంటున్నారు, ఓకే. బట్ ఎలక్షన్స్ కి బిఫోర్ 14 లక్షల అప్పు ఉందని చెప్పి టీడీపీ నేతలే ఆరోపించినటువంటి ఆరోపణలు. 14 లక్షల అప్పు ఉన్నప్పుడే కదా అన్ని ఇస్తామని చెప్పారు. రకరకాల సూపర్ 6 తీసుకున్నాము, సూపర్ 6 హామీలు కూడా అన్ని లక్షల కోట్లు అప్పు ఉందని తెలిసే కదా హామీ ఇచ్చారు. బట్ ఇప్పుడు అధికారంలోకి వచ్చేటప్పటికి భయం వేస్తుంది, లేదా ఖజానా ఖాళీగా ఉంది, లేదంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, ప్రజలే అర్థం చేసుకోవాలి. ఈ కామెంట్లు ఎలా చూడాలి? ఇదే ఇక్కడే క్లారిటీ కావాలనేది. అప్పులు ఉన్నాయన్న విషయం చంద్రబాబు గారికి తెలుసండి. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టక ముందే ఆయన ఎమ్మెల్యే. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పుట్టారు, ఆయన 78లోనే ఎమ్మెల్యే అండి. ఆయనకి తెలియదు, ఆయన ఆర్థిక శాస్త్రం చదివారు, పీజీలో ఎకనామిక్స్ చదివారు. ఫైనాన్షియల్ ఆర్థిక సంక్షోభం పరిస్థితుల గురించి ఆయనకి తెలుసు. మనం అప్పులు ఉన్నాయి ఒప్పుకుంటాను, వనరులు ఉన్నాయన్న విషయం కూడా గుర్తు ఉండాలి. భారతదేశంలో సహజ వనరులు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని. మనకు సముద్ర తీర ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ ఉన్నంత సముద్ర తీర ప్రాంతం నాకు తెలిసి ఈ రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రానికి లేదండి. మీరు మా చిత్తూరు జిల్లా ఆడ మూల సత్యవేడు, లాస్ట్ తమిళనాడు బార్డరు, అక్కడ నుంచి ఆ సత్యవేడు కొద్ది దూరం పోతే సముద్రం, అక్కడ నుంచి ఉత్తరాంధ్ర శ్రీకాకుళం వెళ్లే వరకు సముద్ర తీరం ఉందా లేదా అండి? ఇంత సముద్ర తీరం ఉంది. అలాగే విపరీత ఖనిజ సంపద మనకున్నంతగా ఎక్కడ రాయలసీమ, రాళ్లసీమ కాదు, రాళ్ల కింద ఖనిజాలు ఉన్నాయండి. గ్రానైట్స్ ఉంది, ఎర్ర మట్టి ఉంది, ఎర్ర చందనం అద్భుత, ఎక్కడ ప్రపంచంలో లేని ఎర్ర చందనం ఉంది. ఎంతో సంపద ఉంది. ఆ సంపదని సక్రమంగా వాడుకొని ఆ సంపద నుంచి సంపదను సృష్టిస్తే, పరిశ్రమలు పెట్టి సంపదను సృష్టిస్తే, ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటే సంపద పెరుగుతుంది. ఆ వచ్చిన సంపదతో ఈ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించొచ్చన్న దూరదృష్టితో చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 చెప్పారు. అయితే చెప్పే ముందు ప్రజలకు వివరించకుండా ఎలా చెప్పేదండి? ఎక్కడి నుంచి చేస్తారు? దొంగతనం చేసి చేస్తామా? ఇప్పుడు ఎవరైనా, మీరైనా నేనైనా, ఇంట్లో మనకి ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చులు ఎంత ఉందని మీరు, నేను, లేకపోతే ఇంకొకరు భార్యా పిల్లలకి చెప్తే దివాలా తీసామన్న అప్పులు ఉన్నాయి. మీరు టాటా బిర్లాలకు కూడా అప్పులు ఉన్నాయి, ప్రతి ఇండస్ట్రియలిస్టు అప్పులు ఉన్నాయి. ఎవరికి అప్పులు లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారా? అప్పులు ఉన్నాయని మనం అవి సమీక్షించుకోకపోతే ఆ అప్పుల్ని ఎలా పూడ్చుకోవాలి, వడ్డీలు ఎలా కట్టాలి, దానికి కొత్తగా వనరులు ఎలా తెచ్చుకోవాలన్న ప్రణాళిక అండి. దాన్నే ఆర్థిక నైపుణ్యం అంటాము, దాన్నే ప్రణాళిక అంటాం. మేము ప్రణాళికలు వేస్తా ఉంటే వాళ్ళు ఏదో ప్రాణం పోయినట్టుగా అరుస్తా ఉన్నారు. వాళ్ళకి ఏం లే, పాపం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏమంటే దారుణంగా ఓడిపోయారు. అంటే సుధాకర్ రెడ్డి గారు ప్రణాళికలు వేస్తే తప్పు లేదు. ఇప్పుడు ఉదాహరణకు లోకేష్ గారిని చూసుకుందాము. ఆయన ఒక విద్యాశాఖ మంత్రిగా అమ్మకు వందనం ఈ సంవత్సరం ఇవ్వలేము, ఒక రోడ్ మ్యాప్ వేస్తాము, నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి అందరితో చర్చించి ఎలా ఇవ్వాలి, ఏం చేయాలి అంతా చేస్తాము, నెక్స్ట్ ఇయర్ నుంచి దీన్ని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. ఆయన అండర్ లో ఉన్నటువంటి దాన్ని ఆయన ఒక కామెంట్ చేశారు. అది రైటా రాంగా, ఇస్తామని చెప్పి ఇవ్వలేకపోయారా, ప్రజలు దాన్ని ఎలా స్వీకరిస్తారు, మోసం చేశారంటారా, లేదు అన్యాయం జరిగిందంటారా, లేదు నిజంగానే రాష్ట్ర పరిస్థితులు బాగాలేదు కాబట్టి అని చెప్పి అర్థం చేసుకుంటారనేది సెకండరీ. బట్ ఆయన కామెంట్ అయితే చేశారు ఆయన శాఖకు సంబంధించి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చూస్తున్నాము, ఒక్కొక్క దాన్ని రివ్యూ చేస్తున్నాము, అన్ని హామీలు నెరవేర్చే ప్రయత్నం చేస్తాము అని చెప్పాల్సిన దానికి బదులుగా ఇటువంటి కామెంట్లు వస్తున్నాయి కదా. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టే ఇక్కడ ఇష్యూ అయింది. లేదు వేరే టీడీపీ నాయకులైనా వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే అది సపరేట్ ఇష్యూ కదా. దీన్నే పారదర్శకత అంటామండి. ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారంటే, రాజకీయ నాయకుడి జీవితం కానీ ప్రభుత్వ పాలనా విధానం కానీ తెరిచిన పుస్తకం లాగా ఉండాలని మహాత్మా గాంధీ గారు చెప్పారు. తెరిచిన పుస్తకంలో అన్ని కనిపించాలండి. మూసిపెట్టి పుస్తకాన్ని మూసేసి ఏదో చెప్పేది కాదు, తెరిచి చూపించాలి. అలాగే 100% ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. కానీ చేతులెత్తే మనకి కాదు కదా, చేతులెత్తేసిన దాన్ని కూడా ట్రాన్స్పరెంట్ అని చెప్పలేం కదా. మీరు వైఎస్ఆర్ పార్టీ
ఏదో లాయర్ మాదిరి వైసీపీ వాళ్ళు కామెంట్ చేసేవి తర్వాత మాట్లాడుకుందాం, వాళ్ళ దగ్గర అదే అమర్నాథ్ రెడ్డి గారు ట్రాన్స్పరెంట్ గానే ఉన్నాం, దానికి ప్రణాళిక చేతులు ఎత్తలేదండి. ఈ రోజుకి అయితే రేపు చేస్తాం అంటే ఇప్పటికిప్పుడే చేయలేము కదా అన్నది భావన. లోకేష్ గారు ఎంత మీకు తెలియదండి, చాలా మందికి తెలియని విషయం చెప్తాను. విద్యా ప్రణాళికని చాలా అపురూపంగా రూపుదిద్దడానికి చూస్తున్నారు ఆయన. చాలా మందికి తెలియదండి. ఇప్పుడు మ్యాథ్స్, సైన్స్ టీచర్లకి సరైన ట్రైనింగ్ లేదు. అంటే బిఈడి తక్కువని కాదు, మరింత అద్భుతంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో తిరుపతి ఐఐటి వాళ్ళతో టైఅప్ చేసుకొని వాళ్ళ దగ్గర శిక్షణ ఇప్పించడానికి చేస్తున్నారండి. నాకు అది బాగా తెలుసుగా చెప్తున్నాను. ఐఐటి వాళ్ళు మీరు ఇచ్చే రెమ్యూనరేషన్ కి మేము పని చేయలేమంటారు. ఐఐటిలో లక్షల్లో జీతం ఉంటుంది. మనం ఎక్కడెక్కడన్నా ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తే మీకు నాకు తెలుసు 1500 మాక్సిమం ఇస్తారు. టీఏడిఎల్ ఇవ్వచ్చు, లేదంటే ఇవ్వచ్చు. కానీ వాళ్ళు గంటకు 10,000 ఇస్తే కూడా చెప్పే స్థితిలో ఉండరండి. ఐఐటి వాళ్ళు ఎక్కడన్నా మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పిలిస్తే లక్షిస్తామని అడుగుతారు. అలాంటి ఉన్నతమైన విద్యావంతులు, మేధావుల ద్వారా మన సాధారణమైన స్కూళ్ళల్లో ఉన్న సైన్స్, మ్యాథ్స్ టీచర్లు ఇతర టీచర్లకు శిక్షణ ఇవ్వాలనేది ఒకటి. అలాగే ఇప్పుడు ఆట పాటలు అన్ని కూడా పిల్లలకు ఉండాలి, పుస్తకాల బరువు తగ్గించాలి, ఎక్కువ ఒత్తిడి లేకుండా వికాసాన్ని కల్పించాలి. మొన్న అనుకుంటున్నాడు ఆయన, మనం చూడు మెడల్స్ ఎందుకు సాధించలేకపోతున్నాం అండి ఒలింపిక్స్ లో. ఇప్పుడు చైనా దేశం జనాభాలో 2వ స్థానంలో ఉంది, మెడల్స్ లో కూడా 2వ స్థానం, అమెరికా మొదటి స్థానం అయితే. కాబట్టి విద్యా వ్యవస్థని సమూలంగా ప్రక్షాళన చేసి బాల్యం నుంచే సమగ్రమైన వ్యక్తుల నిర్మాణం చేయడం కోసం లోకేష్ గారు చాలా ఎక్సర్సైజులు చేస్తున్నారండి. అవి మేధావులు కలిసి చేయాల్సిన విషయం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న మూర్ఖులకు అర్థం కాదు. వాళ్ళకి ఏదంటే ఏదో ఇచ్చాము, అది చేసాము, సంక్షేమం చేసాము, చప్పట్లు కొట్టాము, భజనలు చేసామని కాదు. ఓ ప్రభుత్వం విధానాలు రూపొందిస్తే అది సమాజానికి ఉపయోగపడాలి. అందుకని లోకేష్ గారు చాలా లోతుగా వీటి మీద దృష్టి పెట్టున్నారండి. అది అందరికీ తెలియదు, అన్ని చెప్పలేం కదా. వచ్చిన తర్వాత చూడండి 2-3 నెలల్లో ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో చూడండి. సార్ అయితే లోకేష్ గారు చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఎస్ సార్. సో ఎప్పుడైతే జూన్ 4న రిజల్ట్స్ వస్తున్న సమయంలో కూటమి మెజారిటీ దిశగా ప్రయాణం చేస్తుంది అనుకున్నప్పుడే ఇమీడియట్ గా ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ గతంలో ప్రభుత్వం ఎన్టీఆర్ గారి పేరు తొలగించి వైఎస్ఆర్ గారి పేరు యాడ్ చేస్తే ఇమీడియట్ గా వైఎస్ఆర్ గారి పేరుని కొంతమంది వ్యక్తులు వెళ్లి దాన్ని కొట్టేయడం కూడా జరిగింది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొలగించడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనానికి సంబంధించి ఎట్లా సార్? అంటే వైఎస్ఆర్ గారి పేరు తీసేసి మరలా ఎన్టీఆర్ గారు గతంలో స్థాపించారు, ఆయన కృష్ణా జిల్లా వ్యక్తిగా ఆయన పేరు ఉండటం భావ్యం కాబట్టి మరలా ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు దాన్ని చట్టపరంగా చేసే అవకాశం ఉన్నా కూడా ఇమీడియట్ గా కొంతమంది వ్యక్తులు తెల్లి పగలగొట్టడం కావచ్చు. ఎట్లా చూడాలి దీన్ని? ఇది అంటే సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటామండి. రాజకీయ పార్టీలో కూడా తెలుగుదేశం పార్టీలు అందరూ గాంధేయవాదులు ఉన్నారని, లేదా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలు అందరూ గాడ్సేలు ఉన్నారని నేనేం చెప్పడం లేదండి. ప్రతి పార్టీలో ఏ పార్టీలైనా అతివాదులు, మితవాదులు ఉంటారండి. అది కాంగ్రెస్ కాలం నుంచి కూడా గాంధీ మహాత్ముడు, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ కాలం నుంచి కూడా ఈ అతివాదం, మితవాదం ఉంది. కార్యకర్తలు రెచ్చిపోయినారు. ఎంత హింస పెట్టి ఆ రోజుల్లో అన్యాయంగా రామారావు గారి పేరు తీసి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడాన్ని జీర్ణించుకోలేక ఆ రోజే ఉద్యమాలు చేయాలనుకున్నారు. అయితే అరెస్టులకు భయపడి, కేసులకు భయపడి ఉన్నారు. ఆ భయపడి, ఆ ఆవేశం, ఆ ఉక్రోషం ఒకసారిగా వాళ్ళు వచ్చినప్పుడు కొంతమంది కొట్టుండొచ్చు. అంటే నేను అది సమర్థించను. అలాంటి కావేశాలను కూడా తర్వాత చంద్రబాబు గారు అందరికీ చెప్పారు. మనం కక్ష సాధించడం కోసం అధికారం లేక రాలేదు, సంయమనం పాటించండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, లోకేష్ గారు కూడా చెప్పారు.